హన్మకొండ జిల్లా పరిధిలో తూనికలు కొలతల శాఖ అధికారులు విస్తృత తనిఖీలు. తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులతో ఆదివారం రోజు హన్మకొండ జిల్లా కుమార్పల్లి మార్కెట్లోని చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు మరియు హన్మకొండ కూడలిలో చేపల అమ్మకందారుల కాటాలను తూనిక చేయగా పలు కాంటాలలో తూకంలో తేడాలు రావడంతో ఆ దుకాణందారుల నుండి కాంపౌండింగ్ ఫీజు మరియు 30 కేసులు నమోదు చేసిన హన్మకొండ జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ శ్రీలత చేపల అమ్మకం మరియు ఇతర దుకాణదారుల తూకంలో మోసాలకు పాల్పడితే వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎల్ఎంఓ శ్రీలత తెలిపారు. హన్మకొండ జిల్లా పరిధిలో తూనికలు కొలతల శాఖ అధికారులు విస్తృత తనిఖీలు. తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులతో ఆదివారం రోజు హన్మకొండ జిల్లా కుమార్పల్లి మార్కెట్లోని చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు మరియు హన్మకొండ కూడలిలో చేపల అమ్మకందారుల కాటాలను తూనిక చేయగా పలు కాంటాలలో తూకంలో తేడాలు రావడంతో ఆ దుకాణందారుల నుండి కాంపౌండింగ్ ఫీజు మరియు 30 కేసులు నమోదు చేసిన హన్మకొండ జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ శ్రీలత చేపల అమ్మకం మరియు ఇతర దుకాణదారుల తూకంలో మోసాలకు పాల్పడితే వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎల్ఎంఓ శ్రీలత తెలిపారు. హన్మకొండ జిల్లా పరిధిలో తూనికలు కొలతల శాఖ అధికారులు విస్తృత తనిఖీలు. తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులతో ఆదివారం రోజు హన్మకొండ జిల్లా కుమార్పల్లి మార్కెట్లోని చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు మరియు హన్మకొండ కూడలిలో చేపల అమ్మకందారుల కాటాలను తూనిక చేయగా పలు కాంటాలలో తూకంలో తేడాలు రావడంతో ఆ దుకాణందారుల నుండి కాంపౌండింగ్ ఫీజు మరియు 30 కేసులు నమోదు చేసిన హన్మకొండ జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ శ్రీలత చేపల అమ్మకం మరియు ఇతర దుకాణదారుల తూకంలో మోసాలకు పాల్పడితే వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎల్ఎంఓ శ్రీలత తెలిపారు.